పశ్చిమ కనుమలు కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం కర్ణాటకలోని అందమైన పశ్చిమ కనుమల శ్రేణిలో సుబ్రహ్మణ్య గ్రామంలో ఉంది. ఈ గ్రామం నడిబొడ్డున ఉన్న ఈ ఆలయం నదులు, దట్టమైన సతతహరిత అడవులు మరియు పర్వతాలతో చుట్టుముట్టబడిన ప్రకృతి ఒడిలో ఉంది. ఆలయానికి ఎదురుగా కుమార పర్వతం యొక్క ప్రసిద్ధ పర్వతం ఉంది. ఇది దక్షిణ భారతదేశం అంతటా ట్రెక్కింగ్ చేసేవారికి ప్రసిద్ధ హైకింగ్ గమ్యస్థానం. కుమార పర్వతం ఆలయ ప్రవేశ ద్వారం మరియు శేషపర్వతం ఉన్న 6 తలల పౌరాణిక పాము ఆకారంలో ఉన్న ఒక పర్వతం ఒక పిక్చర్ పర్ఫెక్ట్ బ్యాక్డ్రాప్ను ఏర్పరుస్తుంది. భగవంతుని ఆలయాన్ని రక్షిస్తున్నట్లుగా తెరిచిన హుడ్తో నాగుపాములా కల్పిస్తుంది సుబ్రహ్మణ్యం. కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంలో ప్రధాన దైవం సుబ్రహ్మణ్యుడు. ఆలయానికి వెళ్లే యాత్రికులు కుమారధార నదిని దాటాలి మరియు ఆలయంలోకి ప్రవేశించే ముందు నదిలో పవిత్ర స్నానం చేయాలి. లోపలి చతుర్భుజంలోకి ప్రవేశించేటప్పుడు భక్తులు తప్పనిసరిగా తమ చొక్కాలు మరియు వస్త్రాలను తీసివేయాలి. ఆలయ ప్రధాన ద్వారం తూర్పున ఉన్నది. భక్తులు ప్రధాన గోపురం గుండా పడమరి నుండి ప్రవేశించి తూర్పు నుండి లోపలి చతుర్భుజంలోకి ప్రవేశిస్తారు. గర్భగుడి మరియు పోర్టికో ప్రవేశ ద్వారముల మధ్య వెండితో కప్పబడిన గరుడ స్తంభం ఉంది. భక్తులు ఈ స్తంభానికి ప్రదక్షిణలు చేస్తారు. ఈ స్తంభాన్ని మంత్రముగ్ధులను చేసి అక్కడ కవచంగా నాటారని నమ్ముతారు. అమన్య దేవాలయం కర్ణాటక లోపల నివసించే వాసుకి శ్వాస నుండి ఉత్పన్నమయ్యే విషజ్వాల నుండి భక్తులు ఒక పురాణం ప్రకారం రాక్షస పాలకులు తారక, శూర పద్మాసుర మరియు వారి అనుచరులను యుద్ధంలో చంపిన తరువాత షణ్ముఖుడు తన సోదరుడు గణేశుడితో కలిసి కుమార పర్వతాన్ని చేరుకున్నాడు. అతన్ని ఇంద్రుడు మరియు అతని అనుచరులు స్వీకరించారు. ఇంద్రుడు చాలా సంతోషించి తన కుమార్తె దేవసేనను అంగీకరించి వివాహం చేసుకోమని కుమారస్వామిని ప్రార్థించాడు. అందుకు భగవంతుడు వెంటనే అంగీకరించాడు. బ్రహ్మ, విష్ణు, రుద్ర మరియు అనేక ఇతర దేవతలు వివాహం మరియు షణ్ముఖ పట్టాభిషేక వేడుక కోసం సమావేశమయ్యారు. దీనికోసం అనేక పవిత్ర నదుల జలాలు తీసుకురాబడ్డాయి. ఈ జలాలతో మహాభిషేకాలు నిర్వహిస్తారు. అది నదిగా ఏర్పడింది. తరువాత కుమారధార అనే ప్రసిద్ధ పేరు వచ్చింది. ఈ దేవతలకు ప్రతిరోజు ఆచార పూజలు చేస్తారు. ఈ ఆలయం ఎలాంటి నాగదోషం నుండి అయినా మోక్షానికి అంతిమ ఉపశమనమని నమ్ముతారు. సర్ప సంస్కారాలు, నాగప్రతిష్టలు, ఆశ్లేష బలి తదితర పూజలు చేసేందుకు సుదూర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఆశ్లేష బలి పూజ అనేది ప్రతి మాసంలో ఆశ్లేష నక్షత్రం నాడు చేసే ముఖ్యమైన కాలసర్పదోష పూజలలో ఒకటి. కుక్కే ఆలయంలో ఆశ్లేష బలి పూజ చేయడానికి శ్రావణ మాసం, కార్తీక మాసం మరియు మార్గశిర మాసాలు అత్యంత పవిత్రమైన మాసాలుగా భక్తులు విశ్వసిస్తారు. సర్ప సంస్కార సర్పదోషం అనేది సర్పదోషం నుండి విముక్తి కోసం ఈ ఆలయంలో భక్తులు చేసే మరొక పూజ. ఈ దోషంతో బాధపడేవారు తమ శ్రేయస్సు కోసం ఈ పూజను చేయాలని సూచించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.